హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే రియల్మీ వాచ్ ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాచ్ ఎప్పుడు లాంచ్ చేస్తారంటే మనకి December 23 12:30 PM అయితే మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అఫీషియల్గా అయితే లాంచ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. మనకి 2 వాచెస్ అయితే లాంచ్ చేయబోతున్నారు. రియల్మీ వాచ్ ఎస్ ఇంకా అలాగే రియల్మీ వాచ్ ఎస్ ప్రోని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ వీడియోలో నేను మీకు రియల్మీ వాచ్ ఎస్ ఈ వాచ్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇంకా అలాగే ఫీచర్స్ కోసం అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజైన్ నుంచి చూసుకున్నట్లయితే డిజైన్ వచ్చేసి మనకి డయల్ షేప్ సర్కిల్గా అయితే ఉంటుంది. బిల్ క్వాలిటీ వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ అయితే గ్లాస్ని అయితే యూజ్ చేస్తారు. ఇంకా అలాగే బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే మనకి అల్యూమినియంతో అయితే వస్తుంది. అలాగే మనం స్ట్రాప్స్ చూసుకున్నట్లయితే సిలికాన్ స్ట్రాప్స్ని అయితే యూజ్ చేస్తారు. వెయిట్ విషయానికి వచ్చినట్లయితే 48 grams అయితే ఉంటుందని మనకి రియల్మీ కంపెనీ అయితే చెప్తుంది. వాటర్ ప్రూఫ్ విషయానికి వచ్చినట్లయితే IP68 వాటర్ ప్రూఫ్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ వాచ్ వచ్చేసి. ఇంకా అలాగే ఈ వాచ్లో మనం ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెన్సార్స్ చూసుకున్నట్లయితే మనకి SpO2 సెన్సార్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి ఇది ఏంటంటే మనకి బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ని అయితే ఇండికేట్ అయితే చేస్తుంది. ఇంకా అలాగే హార్ట్ రేట్ సెన్సార్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెండు సెన్సార్స్ అయితే ఈ వాచ్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ రియల్మీ వాచ్ ఎస్లో వచ్చేసి మనకి 16 స్పోర్ట్స్ మోడ్స్తో అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనకి ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మోడ్స్తో అయితే వస్తుంది. అంటే మనకి వాకింగ్, రన్నింగ్ ఇటువంటివన్నీ ఈ వాచ్లో అయితే మనకి ఇన్బిల్ట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. యాక్టివిటీస్ వచ్చేసి ఇంకా ఇందులో చూసుకున్నట్లయితే మనకి 100+ వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయని మనకి రియల్మీ కంపెనీ అయితే చెప్తుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ వాచ్లో మనం చూసుకున్నట్లయితే బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి స్టాండ్ బై టైం వచ్చేసి మనకి 15 days వరకు అయితే వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ రియల్మీ వాచ్లో మనం డిస్ప్లే చూసుకున్నట్లయితే 1.3 inches ఆటో బ్రైట్నెస్ డిస్ప్లే అయితే వస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకి సన్లైట్ తీసుకొని వెళ్ళగానే మనకి ఆటోమేటిక్గా అయితే మనకి డిస్ప్లే అనేది బ్రైట్గా అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇండోర్లో చూసుకున్నట్లయితే మనకి డిస్ప్లే అనేది మనకి ఎంత బ్రైట్నెస్ కావాలో అంత బ్రైట్నెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే వీళ్ళు వచ్చేసి మనకి ఆటో బ్రైట్నెస్ డిస్ప్లే అని వీళ్ళైతే చెప్తున్నారు. స్క్రీన్ రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 360x360 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 278 ppi అయితే వస్తుంది ఫ్రెండ్స్. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి వీళ్ళు IPS LCD డిస్ప్లే తేనైనా లేకపోతే AMOLED డిస్ప్లే తేనైనా వస్తుంది ఫ్రెండ్స్ ఈ డిస్ప్లే చూసుకున్నట్లయితే. అలాగే బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి 390 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇంకా అలాగే మ్యాగ్నెటిక్ మౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఛార్జింగ్ మౌంట్ వచ్చేసి అలాగే బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5.0 అయితే వస్తుంది. బ్లూటూత్ రేంజ్ వచ్చేసి మనకి 10 meters వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఈ వాచ్ అలాగే మనము ఫోన్తో లింక్అప్ చేసుకోవాలంటే రియల్మీ లింక్ యాప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి ప్రతి రియల్మీ ఫోన్స్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఆ లింక్ యాప్ మనం ఓపెన్ చేయగానే మనకి మన వాచ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అవి ఇచ్చిన వెంటనే మనకి లింక్ అప్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. అందులో వచ్చేసి మనకి స్లీప్ ఎంత మానిటర్ చేసాం, ఇంకా అలాగే క్యాలరీస్ ఎంత బర్న్ చేసాం, ఎంత డిస్టెన్స్ నడిచాము, ఇంకా అలాగే మనకి అలర్ట్ ఫోన్ అంటూ ఉంటుంది. ఇంకా అలాగే మనం మెడిసిన్స్ వేసుకున్నామా లేదా ఇవన్నీ అయితే మనకి ఆ యాప్లో అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. మనం ఫస్ట్ దీనికైతే కమెంట్స్ అయితే ఇవ్వాలి, దాన్ని బట్టి వచ్చేసి అది మనకి రిప్లై అయితే ఇస్తుంది. అలాగే ఈ వాచ్లో వచ్చేసి మనకి స్మార్ట్ నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మన ఫోన్లో ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా, ఎగ్జాంపుల్ మనకి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటి నుంచి అయితే మెసేజెస్ అయితే వస్తాయి కదా, ఇవన్నీ మనకి ఈ వాచ్లో అయితే కనబడతాయి ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఇందులో చూసుకున్నట్లయితే మనకి స్మార్ట్ కంట్రోల్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకి మ్యూజిక్ని కంట్రోల్ చేయొచ్చు, ఇంకా అలాగే మనము కెమెరాని కూడా కంట్రోల్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ వాచ్తో వచ్చేసి ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ వాచ్లో చూసుకున్నట్లయితే మనకి ఫిజికల్గా అయితే రైట్ సైడ్ 2 buttons అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి మనకి పవర్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది, ఇంకోటి వచ్చేసి మనకి యాప్స్ స్క్రోల్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఫిజికల్గా అయితే 2 buttons అయితే ఇచ్చారు. ఇంకా లైక్ కలర్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ వాచ్ వచ్చేసి మనకి 4 కలర్స్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. బ్రౌన్ కలర్, గ్రీన్ కలర్, బ్లాక్ కలర్, బ్లూ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. డైల్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వారంటీ వచ్చేసి 1 year వరకు అయితే ఇస్తున్నారు. ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే మనకి రియల్మీ వాచ్ ఎస్ వచ్చేసి మనకి అండర్ 5,000 ప్రైస్ సెగ్మెంట్లో ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు రియల్మీ వాచ్ ఎస్ ఈ స్మార్ట్ వాచ్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇంకా అలాగే ఫీచర్స్ కోసం అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.